వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల ఘన విజయం సాధించింది. అండ్ బీజేపీకి ఒకటి గణనీయమైనటువంటి స్థానాలు పొందింది. ఇక బీఆర్ఎస్ మిగతా వాళ్ళు అన్నీ చూసాం. జనసేన కూడా ఖాతా తెరిచింది మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి వాళ్ళు, ఇదంతా చూసాం. అయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలు చాలా వరకు వాయిదా పడ్డాయి. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నికవ్వడం జరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్. ఈ వాయిదా పడ్డటువంటి ఎన్నికలు ఎక్కడ అనేది చూస్తే ఈ కోరం లేక వీటిని వాయిదా వేశారు. డోర్నకల్లు, జనగామ, తొర్రూరు, ఇల్లందు, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, సుల్తానాబాద్, కాగజ్నగర్, ఇబ్రహీంపట్నం, ఇంద్రేశం. కోరం లేక ఎన్నికల అధికారులు ఇక్కడ వాయిదా వేయడం జరిగింది. ఇక తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు కూడా వీళ్ళే అని చెప్పి డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. కరీంనగర్ కార్పొరేషన్కి మేయర్గా బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా బీజేపీ నుంచి సునీల్ రావు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి కాంగ్రెస్ నుంచి మేయర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్ ఎంఐఎం నుంచి. ఇక రామగుండం కార్పొరేషన్ సంబంధించి మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి. కొత్తగూడెం కార్పొరేషన్కి సిపిఐ నుంచి ఎం గణేష్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ నుంచి సిరిపురపు లలిత కుమారి ఎన్నికవడం జరిగింది. ఇక నల్గొండ కార్పొరేషన్ నుంచి ముర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్గా, మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ గుమల్ మమత మేయర్గాను, సురేందర్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం జరిగింది. ఇక ఆఖరిది మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మధుకర్ మేయర్గా, రమ్యా మహేష్ కాంగ్రెస్ పార్టీ నుంచే డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. సో ఈ 7 కార్పొరేషన్లకి సంబంధించి ఎన్నికవడం జరిగింది. అండ్ మిగతా 11 ఇంకా కోరం లేక ఎన్నిక అనేది వాయిదా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ అనేది చూస్తే ఒక్క ఫిరాయింపు ఎమ్మెల్యే వల్ల చాలా పరాభవానికి గురైంది. పటాన్ చెరువు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆయన చేరుకున్నా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఆయన పనిచేసి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టారుట. పైగా ఆయన మాట్లాడినటువంటి మాట బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ బాగా దిగిందా అంటూ ఆయన డైలాగ్ చెప్పడం అనేది ప్రస్తుతం వైరల్ అవుతోంది. సో మొత్తం నియోజకవర్గ పరిధిలో మొత్తం 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మొత్తం క్యాడర్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది అని చెప్పారు. సో ఫిరాయింపు చేసినటువంటి నేతల్ని మళ్ళీ చేర్చుకోలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది. మరి ఈ 5 మున్సిపాలిటీలు మహీపాల్ రెడ్డి గెలిపించారు కాబట్టి మరి ఆయనకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తుందా బీఆర్ఎస్ అనేది తెలియాల్సినటువంటి అంశం. సో కార్పొరేషన్స్కి సంబంధించి, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. మరి మిగతా 11 ఎప్పుడు ఎన్నిక ఉంటుందంటే కోరం మొత్తం అంతా కూడా గ్యాదర్ అయినప్పుడే అనేది అధికారులు చెప్తున్నటువంటి అంశం. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.